అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే ఐసీడీఎస్లో అవకతవకలంటూ న్యూస్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. మరి మీకు కూడా మీ ఏరియాలో కూడా మీ అంగన్వాడీ కేంద్రంలో కూడా మరి ఇలాంటి అవకతవకలు జరిగాయి అనేది విషయాన్ని ఇక్కడ చూసుకోండి. ఉదాహరణ చూస్తే మెట్పల్లి ఐసీడీఎస్ సిడిపిఓను ఈ నెల 9న జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు 2018-19 ఆర్థిక సంవత్సరంలో సరఫరా చేయాల్సినటువంటి ప్రీ స్కూల్ కిట్లు, ఎక్స్ట్రా మెటీరియల్స్ విషయంలో అవకతవకలు జరిగినట్లు ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అంటే 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి అంశాలను కూడా ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. అందుకోసమే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక విచారణ జరిపిన ఐసీడీఎస్ జిల్లా సంక్షేమాధికారి వాణిశ్రీ ఈ నెల 18న నివేదికను సమర్పించారు. ప్రీ స్కూల్ కిట్లు, ఎక్స్ట్రా మెటీరియల్స్ సరఫరాలో అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలడంతో సిడిపిఓను ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్టు ఆదేశాలు వెలువరించారు. ఈ నేపథ్యంలో మిగిలిన ప్రాజెక్టుల పరిధిలోనూ ఇదే రీతిలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక ప్రీ స్కూల్ కిట్టు, ఒక ఎక్స్ట్రా మెటీరియల్ కిట్ను సరఫరా చేయాలి. కానీ జగిత్యాల పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో మరి కిట్ల సరఫరా కోసం ఒక్కో కేంద్రానికి అత్యధికంగా 3,000 మించకూడదని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రీ స్కూల్ కిట్లో 23 ఐటెంలు, ఇందులో ఒక సెట్లో 9 రకాల పుస్తకాలు, ఒక్కో కేంద్రానికి 4 సెట్లు, ఎక్స్ట్రా మెటీరియల్స్లో 7 ఐటెంలు, ఇందులో కలర్ చాక్ పీసులు, కిచెన్ సెట్, పెన్ డ్రైవ్, ప్లాస్టిక్ నట్లు, బోల్టులు, టాయ్ కార్లు సెట్టు తదితరాలు ఉండాలని పేర్కొన్నది. ఈ లెక్కన జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల కోసం ఒక్కో ప్రీ స్కూల్ కిట్కి 2,350, ఒక్కో ఎక్స్ట్రా మెటీరియల్ కిట్కి 895 వెచ్చించి మరి కొనుగోలు అయితే చేయడం జరిగింది. అయితే ఈ మెట్పల్లి ప్రాజెక్టు పరిధిలో అసలు ఎక్స్ట్రా మెటీరియల్ కిట్లు సరఫరా చేయకపోవడంతో ఈ అవకతవకల విషయం అయితే ఈ కుంభకోణం అయితే బయటపడ్డది. దీంతో పాటు ప్రీ స్కూల్ కిట్లలోనూ 4 సెట్ల పుస్తకాలకు బదులుగా 3 సెట్ల పుస్తకాలు మాత్రమే సరఫరా చేశారని తెలిసింది. కాగా జిల్లాలోని తక్కిన 3 ప్రాజెక్టుల్లోనూ ఇదే తీరులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ విధంగా అంటే దాదాపు 4-5 ఏళ్ల కింద జరిగినటువంటి అంశాన్ని కూడా విచారణ చేయడం జరిగింది. మరి నా దృష్టికి రాలేదు జిల్లా సంక్షేమాధికారి అంటే ఇక్కడ న్యూస్ అయితే వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి మీకు కూడా ఇలాంటి అవకతవకలు జరిగాయో ఒకసారి చూసుకోండి. ఇలాంటి అవకతవకలు జరిగిన వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేస్తే మన మీదకి రాకుండా ఉంటుంది. ఇంకో విషయం చూస్తే జీవో నెంబర్ 10ని రద్దు చేయాలి, శ్రీ సంక్షేమ శాఖ డైరెక్టర్కు వినతి, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అంటూ హైదరాబాద్ నుంచి న్యూస్ అయితే రావడం జరిగింది. మరి హెల్పర్లకి పాత పద్ధతిలోనే ప్రమోషన్ ఇవ్వాలి, 24 రోజుల సమ్మె సందర్భంగా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని తెలంగాణ అంగన్వాడీ యూనియన్ అయితే డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్కు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె సునీత, పి జయలక్ష్మి, కోశాధికారి మంగ 20 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. తమ సమస్యల పరిష్కారం కోసం 24 రోజులు సమ్మె చేశామని, అంగన్వాడీ మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్చలు జరిపి హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, అంగన్వాడీ టీచర్లకి 2 లక్షలు, హెల్పర్కు 1,00,000 ఆసరా పెన్షన్ ఇస్తామని, 65 ఇయర్స్లో రిటైర్ అయిన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లకు వీఆర్ఎస్ వర్తింపజేస్తామని, తెలంగాణ రాష్ట్ర 2వ పీఆర్సీలను ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 5% ఆర్ను వర్తింపజేస్తామని, మినీలను మెయిన్గా మారుస్తామని, సమ్మెకాల వేతనాలు చెల్లిస్తామని తదితర డిమాండ్ల పరిష్కారానికి సంబంధిత మంత్రులు హామీ ఇచ్చారని, దీంతో నాటి సమ్మెను విరమించినట్లు గుర్తు చేశారు. మంత్రులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఐసీడీఎస్ మంత్రి రాష్ట్ర అధికారులకు పలుసార్లు వినతి పత్రాలు కూడా సమర్పించామని తెలిపారు. ఇప్పటివరకు మినీ వర్కర్లను మెయిన్ వర్క్గా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, కానీ ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. పైగా వారికి నష్టం వచ్చే విధానాలను అవలంబిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇవ్వండి ఈరోజు ముఖ్యమైన అంగన్వాడీ అప్డేట్స్. తప్పకుండా వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.